హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము కుక్ వ్లాగ్స్. ఈరోజు మనం తక్కువ పదార్థాలతో బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే బియ్యం పిండితో చేసే సొరకాయ గారెలు అసలు నూనె పీల్చకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సొరకాయ గారెలు టీ టైంకి లేదా ఉదయం టిఫిన్స్కి చాలా బాగుంటాయి. ముందుగా ఒక లేత సొరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి పైన తొక్కంతా తీసేసుకొని తురుముకోవాలి. ఇక్కడ నాకు 1.5 కప్పు సొరకాయ తురుము అయింది. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ తురుమునంతా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తురుము తీసుకున్నామో అదే సేమ్ కప్పుతో 1.5 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం వేసి గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని ఇందులో వేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను జీలకర్ర, ముందుగా 1 అవర్ నానబెట్టిన పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం కారం, కావాలంటే మీరు కారం స్కిప్ చేయొచ్చు. రుచికి తగ్గ సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి, సొరకాయలో ఉండే నీరే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి, సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిండి కలిపిన వెంటనే గారెలు వేయాలి. లేకుంటే ఎక్కువసేపు ఉంచితే పిండి పలుచగా అయ్యి నూనె బాగా పీలుస్తాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉంటాం కదండి. ఒకసారి సొరకాయ గారెలు చేసి పెట్టండి. పిల్లల స్కూల్ లంచ్ బాక్స్లోకి స్నాక్గా కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండినంతా చిన్న చిన్న ఉండలుగా చేసి అన్నీ పెట్టుకోవాలి. ఈ విధంగా గారెలు వేయండి ఫ్రెండ్, ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని గారెలుగా వేసుకోవడానికి నేను ఇక్కడ పూరీ ప్రెస్తో చేస్తున్నానండి. ఒకవేళ పూరీ ప్రెస్సర్ లేకుంటే తడి క్లాత్ మీద కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పూరీ ప్రెస్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద 1 డ్రాప్ ఆయిల్ వేస్తే ఈజీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని పెట్టి మరీ గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేయాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే గారెలు చాలా బాగా వస్తాయి. మీకు కావాలంటే మధ్యలో హోల్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, కవర్ నుంచి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయాయో. మరి పలుచగా కాకుండా ఈ సైజులో చేసుకుంటే గారెలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై సరిపడా నూనె వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా గారెలు వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వవు. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అంతే అండి, చాలా సింపుల్. ఈ సొరకాయ గారెలను పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ లేదా టమాటో చట్నీ దేంతో తిన్నా, అసలు ఈ చట్నీస్ లేకుండా తిన్నా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.